వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్. ఈ రోజు వీడియో అయితే చాలా సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ అందరికి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. అదొచ్చేసి ఏంటి అంటే చాలా మందికి హెయిర్ వాష్ చేశాక కూడా హెయిర్ అనేది చాలా ఫ్రీజీగా డ్రైగా చాలా అసహ్యంగా కనిపిస్తుంది కదా. ఎటువంటి షాంపూ, సిరం, కండిషనర్ ఏది యూజ్ చేసినా రిజల్ట్ అనేది కనిపించక బాధపడుతున్నారా? వాళ్ళందరి కోసం ఈ రోజు నేను ఒక సూపర్ హెయిర్ సిరం తో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక్కసారి మీరు యూజ్ చేసి చూడండి, రిజల్ట్ అనేది ఎంత బాగా ఉంటుందో మీరే చెప్తారు. చూడండి, నా హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇంత సిల్కీ షైనీ స్మూతీ హెయిర్ మీకు కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీరు అలా చేస్తే నేను ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. ఇప్పుడైతే వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. ఈ హెయిర్ సిరమ్ని రెడీ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా అండి. చూడండి, ఇలా అలోవెరాని తీసుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసి లోపల జెల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసేసి ఇలా జెల్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో, ఇప్పుడు మనం తీసుకున్న జెల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి, మరీ స్టిక్కీగా ఉంటుంది కదా. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేశాక మనకు మిశ్రమం అనేది ఇలా రెడీ అయిపోతుంది కదా, లిక్విడ్ లాగా. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ పై పెట్టేసుకొని మనం బాయిల్ చేసేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఈ సిరమ్ అనేది మనకు హెయిర్ని మంచి స్మూత్ అండ్ సిల్కీ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మనకు బయట దొరికే సిరమ్స్ అంత బాగా పనిచేస్తుంది. ఈ సిరమ్ కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇలా ఒక 5 minutes అయ్యాక మనం దింపేసుకొని చల్లారాక దీన్ని వడగట్టాలి. మనం బాయిల్ చేస్తాం కదా, దాన్ని దించేసి చల్లారిన తర్వాత దీన్ని వడగట్టాలి. వడగట్టేశాక వచ్చిన మిశ్రమం ఉంటుంది కదా, ఆ మిశ్రమం ఏంటంటే చూడండి, ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదంటే కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ప్లస్ కొద్దిగా గ్లిజరిన్, ప్లస్ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి యాడ్ చేసుకోండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకొని మనకు బాగా మిక్స్ అవ్వాలి కదా. ఇది ఆయిల్ వేసాం కదా, మనకు కరెక్ట్గా మిక్స్ అవ్వదు. సో దానికోసం ఏంటంటే దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు మంచి సిరమ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇది ఏంటంటే మనము మిక్సీలో వేసేసుకుంటే మనకు ఆయిల్తో పాటు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయి మంచి సిరమ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇది మనకు బయట దొరికే సిరమ్ లాగే ఉంటుంది, మనకు ఆయిల్ కూడా ఉండదు. ఇప్పుడు దీన్ని ఒక ఖాళీ స్ప్రే బాటిల్లో కనుక మనము నింపేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టోర్ అనేది చేసుకోవడానికి ఉండదండి, స్టోర్ చేసుకుంటే పాడైపోతుంది, ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే మనము హెయిర్ వాష్కి ముందు మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ మనము ఈ స్ప్రే ఉంటుంది కదా, మనం రెడీ చేసుకున్న సిరం, దీన్ని హెయిర్ మనం స్కాల్ప్ నుంచి ఎడ్జెస్ వరకు ఇలా స్ప్రే చేసుకుంటూ చాలా స్లోగా మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్కి. చూడండి, నేను చేసుకుంటున్నాను, మీకు అర్థమవుతుంది. ఇలా స్కాల్ప్కి నుంచి మనం ఎడ్జెస్ వరకు పెట్టేసుకొని లైట్ మసాజ్ చేసుకోవాలి. మసాజ్ అనేది అయిపోయాక మనం ఏంటంటే ఒక 15 minutes 20 minutes అయిపోయాక మనం మళ్ళీ ఆయిల్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి సిరం తర్వాత. ఇది మనం నార్మల్గా ఏంటంటే బయట దొరికే సిరమ్స్ మనము హెయిర్ వాష్ అయిపోయాక సిరం అప్లై చేస్తాం కదా, సో అలా కాకుండా ఇదేంటంటే మనం ముందు హెయిర్ వాష్కి ముందు పెట్టేసుకున్న తర్వాత ఒక 20 minutes అయ్యాక ఆయిల్ మసాజ్ కూడా చేసుకోవాలి. ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1-2 hours తర్వాత మనం హెయిర్ వాష్ కనుక చేసుకున్నట్టయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 1 hour అయితే ఉండాలండి. ఆయిల్ మసాజ్ అయ్యాక 1 hour తర్వాత మీరు షాంపూ వాష్ చేసేసుకుంటే సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ నా హెయిర్ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత సిల్కీ షైనీ స్మూతీగా ఉంటుందో. సో నేనైతే ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, సిల్కీ షైనీ స్మూతీ హెయిర్ కోసం సిరం నచ్చిందా? నచ్చే ఉంటుందిలే.